ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదుగా, కేరళ లిక్కర్ స్కామ్లో కూడా ఉందట. కేసీఆర్కు తెలిసే కేసీఆర్ ఫ్లైట్ వేసుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది ముఖ్యమంత్రులను వెళ్ళి కలిసిండు, కవితను పక్కన పెట్టుకొని. దేనికోసం? ఈ లిక్కర్ బిజినెస్ గురించి కావచ్చు. వీళ్ళు దీన్ని దేశవ్యాప్తంగా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేశారు. ఢిల్లీలో ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేసి అక్కడ 2000 కోట్ల నష్టం వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కేసు ఫైల్ చేయమని చెప్తే అప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. సేమ్ యాస్టీజ్ అట్లనే కేరళలో కూడా ఈ లిక్కర్ స్కామ్ జరిగిందండి. ఇక్కడ కూడా తాగుడు పెరిగింది బాగా కేరళలో. మనం ఈ మధ్యకాలంలో స్టాటిస్టిక్స్ చూస్తే ఏ రాష్ట్రంలో ఎంత తాగుతున్నారని అంటే కేరళ కూడా బాగానే తాగుతున్నారు. ఆడ కూడా విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత తూచ్ 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 ఢిల్లీ లిక్కర్ స్కామ్ని కూడా ఖండిస్తూనే ఉంది. నాకేం సంబంధం లేదని, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మీరు చట్టపరమైన చర్యలు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళ మీద తీసుకోండి. అవసరమైతే ఈ కేరళ లిక్కర్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని మీరే వెళ్ళి పిటిషన్ వేయండి. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. నా తప్పు లేకుండా నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని మీరు అక్కడ పిటిషన్ వేయండి. 200% ఉంటారు. ఇల్లు డబ్బు సంపాదించాలి, చెమటోడ్చారా, కష్టపడాలి, వస్తాయి డబ్బులు.